మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లా ఇసుక రీచ్ వద్ద హాజీపూర్ ఎస్ఐ స్వరూప్రాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇసుక ట్రాక్టర్లను తనిఖీ చేశారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లా ఇసుక రీచ్ వద్ద హాజీపూర్ ఎస్ఐ స్వరూప్రాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇసుక ట్రాక్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ కు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు లేని, డ్రైవింగ్ లైసెన్స్ లేని ట్రాక్టర్ డ్రైవర్లను గుర్తించి ట్రాక్టర్లను సీజ్ చేసి హాజీపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ట్రాక్టర్ యజమానులు తమ ట్రాక్టర్లకు సరైన ధ్రువపత్రాలను కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా ట్రాక్టర్ నడిపి ప్రతి డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలను నడపడం నేరమన్నారు. ట్రాక్టర్ నడిపే సమయంలో డ్రైవర్లు మద్యం సేవించరాదని, రోడ్డుపైకి ట్రాక్టర్ తీసుకొని వచ్చినప్పుడు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ఇతర వాహనదారులకు, బాటసారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాక్టర్ను నడపాలని డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ పోలీసులతో పాటు ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు. ఈరోజు హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముల్కల్లా గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి మన ఇసుక వాహనం శాండ్రిచ్ వద్ద పై అధికారుల ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ట్రాక్టర్ను ఆపి మా స్టేషన్ సిబ్బంది మొత్తం అందరం కూడా తనిఖీ చేసి వాళ్ళ డ్రైవింగ్ లైసెన్సు, వాళ్ళ ఇన్సూరెన్సు, వాళ్ళ ఫిట్నెస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఒకవేళ మైనర్ డ్రైవింగా, ఇంకా డ్రంక్ అండ్ డ్రైవింగా ఇవన్నీ కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా లైసెన్స్ లేనటువంటి దాదాపు 20 వెహికల్, లైసెన్స్ లేకుండా నడుపుతున్నటువంటి 20 ఇసుక వాహనాలను, ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. వాటిని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మన వేంపల్లి గారికి మేము సబ్మిట్ చేస్తాము. వాళ్ళు తదుపరి చర్య తీసుకుంటారు. అదేవిధంగా మేము అందరూ ట్రాక్టర్ డ్రైవర్లకు కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు జాగ్రత్తగా నడపండి. లైసెన్స్ లేని వాళ్ళకు వాహనం ఇవ్వకండి. మైనర్లకు కూడా వాహనాలు ఇవ్వకండి. ఎట్టి పరిస్థితులలో తాగి వాహనం నడపకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పద్ధతిగా నడుచుకోవాలని చెప్పేసి పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.